నమస్తే మామ, ఒక్కసారి మెసేజ్ చెప్తున్నా, కంపల్సరీ ఇనురి. మనము పొలం వేసిన తర్వాత 3 రోజులకి గడ్డి మంది వెళ్తాం, మళ్ళీ 15 రోజులకి పొలం కలుతాం. పొలం కలిసి గడ్డి తీసేస్తాం. ఆ గడ్డి ఎందుకు తీస్తాం తెలుసా? మనం అసలు ఈ పొలంకి వచ్చే ఎనర్జీ మొత్తము, ఎరువుల ఎనర్జీ మొత్తము ఆ గడ్డికి వెళ్తా అని చెప్పేసి మనము పొలం కలుస్తాం. అది పెద్దగా ఉంచొచ్చు కదా, పొలంతో కోసొచ్చు కదా, వెళ్ళిపోతుంది, మళ్ళీ దున్నేయచ్చు, అయిపోతుంది. మనకి ఎక్క దిగుబడి రాదని చెప్పేసి మనము ఈ గడ్డ అనేది కలుసు. అట్లనే నువ్వు ఎంత జంక్ ఫుడ్ అయితే బయట తింటున్నావో అది ఎంత ఎఫెక్ట్ అయితే అన్నది నీ బాడీకి నువ్వు ఆలోచిస్తలేవు. ఒక్కసారి ఆలోచించు. అండ్ ఇంకోటి, మనం ఆల్రెడీ న్యూస్ లో కూడా చూస్తున్నాము, కొత్త రోగాలు వస్తున్నాయి. ఫ్రోజన్ ఫుడ్ ని ఎట్లా స్టోర్ చేస్తున్నారు అండ్ ఏ ఆయిల్ లో మనకు వండుతున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా ఒక వీడియో చూసిన, ఒక ఫేమస్ అన్న ఫుడ్ వీడియో చేసింది. ఏంటంటే, ఒక బిర్యానీ బాక్స్ డ్రై అయిపోయింది మొత్తము, దాంట్లో వేడి నీళ్ళు చూసుకొని ఒక అర్ధగంట సేపు ఉంచాలి. అది ఆటోమేటిక్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ మ్యాగీ ఎట్లా రెడీ అవుతుందో బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు అట్లా కూడా ప్రమోషన్ చేస్తున్నారు. అంటే దానికి ప్రమోషన్ చేసేటోళ్ళు ఏంటంటే, బిర్యానీ తినరు, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినరు, ఒక స్పూన్ తింటారు, హాఫ్ స్పూన్ తింటారు. ఎవరైనా యాడ్ చేసేటోళ్ళు కానీ హెల్త్ గురించి వాళ్ళు కేర్ చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళు ఇట్లా చేసిరు కదా అని చెప్పేసి మనము ఆ ఫుడ్ ని టేస్ట్ చేస్తాం, దానికి అలవాటు అయిపోతున్నాం. మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకుంటలేం. నా బాడీ మన కంట్రోల్లో ఉండాలంటే మన మైండ్ కంట్రోల్ ఉంచుకోవాలా, క్రేవింగ్స్ కంట్రోల్ ఉంచుకోవాలా. ఇక్కడ వండుకోర్రి ఫ్రెష్ గా, బయట తినుడు. అర్థమవుతుందా? ఆర్గానిక్ ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది. ఇట్లాంటిది ట్రై చేయురి, టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పేసి నువ్వు తిన్నావు అనుకో, నీ హెల్త్ కి ప్రాబ్లం అవుతుంది. నచ్చితే లైక్, నచ్చితే లేకుంటే లేదు, కలాస్.